ఫిలిం లవర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఒకటే చెప్తున్నాను, ఓజీ. అసలు ఓజీ అనేది మైండ్లో నుంచి పోకుండా ఉంది. ఏంటి అసలు ఓజీలో ఉన్న సాంగ్స్ అలాంటివి. అండ్ ఓజీ అంటే వెంటనే పవన్ కళ్యాణ్ యొక్క ఆ స్టైల్ కానీ, ఆ స్వాగ్ కానీ, అండ్ మనం ఎప్పుడైనా కూడా ఏదో ఒకటి మిస్ అవుతాం అనుకుంటుంటాం. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఓన్ సాంగ్ నార్మల్ కొన్ని మూవీస్లో చూసాం, బట్ ఈ మూవీలో చూడలేమేమో అనుకుంటున్నాం. బట్ కానీ ఈ మూవీలో కూడా వచ్చేసింది ఆ సాంగ్. నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా రిలీజ్ అయింది. అసలు ఒక ఊపులో ఉందనమాట ఆ వాయిస్. ఇంకా అది పక్కన పెడితే గాన అక్కడ మొదలైన ఫస్ట్ సాంగ్ నుంచి సెకండ్ థర్డ్ సాంగ్స్ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయినా కూడా ఒక ఊపు ఉపుతుంది. అయితే కానీ ఇదైతే కానీ రియల్గా చెప్తూ ఉన్నాను, నిజంగా అంటే కానీ మొత్తం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు, టాలీవుడ్ మొత్తం అంతా కూడా గర్వించదగ్గ మూవీగా ఈ మూవీ 25న రిలీజ్ అవుతుంది. నార్మల్ పవన్ కళ్యాణ్ సార్ గారి యొక్క మూవీస్ నార్మల్గా వచ్చి యావరేజ్గా ఉంటేనే హైలైట్ ఉంటాయి. అలాంటిది ఇది ఇప్పుడు రిలీజ్ అయిన ప్రతి ఒక్క సాంగ్ కూడా అలా గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉన్నాయి. ఆయన స్టైల్ చూడొచ్చు, న్యూ లుక్ కావచ్చు, మంచిగా ప్లాన్ చేస్తూ ఉన్నారు సుజిత్ గారు. అయితే కానీ దిమ్మ తిరిగి బొమ్మ కనపడేస్తుంది మనకి 25th అనమాట. ఓకే, టికెట్ రేట్ పక్కన పెడితే గాన ఇంతవరకు ఫ్లాప్ అయిన మూవీస్కి ఇది మంచి మసాలా అండ్ దమ్ బిర్యానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టి దీనికి మించిన మసాలాతో కూడిన ఒక ఫుడ్ ఐటమ్ లాగా కనిపిస్తుంది మన ఓజీ అని స్టార్టింగ్ నుంచి పేరు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ మూవీ కూడా ఫ్యాన్ బేసే వేరే లెవెల్ అనమాట. ఇప్పటికి అసలు టికెట్లు రిలీజ్ అయిన వెంటనే మొత్తం అంతా కూడా హౌస్ఫుల్ అయిపోతున్నాయి. ఎక్కడైనా టికెట్లు చిక్కలేదనేసి రీల్స్ చూస్తున్నాం ఇన్స్టాలో, స్టేటస్లో. అంత ఫ్యాన్ బేస్ ఉంటుంది. అండ్ అది కాక మనకి తెలిసింది ఏంటంటే ఇన్ని ఫ్లాప్స్ తర్వాత ఒక హిట్ పడితే ఎలా ఉంటుంది అంటే ఇంకా అది మైండ్లో నుంచి పోదు థాట్ అనమాట. ఒక్కసారి మీరు ఓజీకి రిలీజ్ అయిన సాంగ్స్ చూడండి, ఏమేమి చూడండి. ఈసారి మటుకు బొమ్మ బ్లాక్ బస్టర్.